మిగతా మా పాఠశాల హెచ్ఎం గారికి, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ, మరియు ఈ యొక్క గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా చాలా హార్ట్లీ వెల్కమ్ అండి. ఎందుకంటే ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో పేరెంట్స్ అనేది మీటింగ్కి రావడం ఇదే ఫస్ట్ సారి. నేను వచ్చి 4వ సంవత్సరం అవుతుంది. ఈ 4 ఇయర్స్లో ఇంతమంది పేరెంట్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఇదే విధంగా మీరు ప్రతి మీటింగ్కి రావాలి. ఎందుకంటే ఇక్కడ మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్, జీవితాల గురించి వివరించి చెప్పడం జరుగుతుంది. అలాగే నేను ఫస్ట్ క్లాస్ డీల్ చేస్తానండి. ఫస్ట్ క్లాస్లో మొత్తం 7 పిల్లలు జాయిన్ అయ్యారు, చాలా తక్కువ. మరి ఎందుకనేది మేము చాలా అంటే లొకాలిటీలో ఉన్నటువంటి అలాగే డివిఆర్ కాలనీలు కానీ వెళ్ళి పిల్లల గురించి క్యాంపెయిన్ చేసాం స్కూల్లో జాయిన్ అవ్వడానికి. కానీ అతి కష్టం మీద 7 జాయిన్ అయ్యారు. కాబట్టి ఆ 7లో కూడా అందరూ మ్యాక్సిమం చాలా బాగా చదివేవాళ్ళు ఉన్నారు. కాకపోతే 2-3 ఆ 2-3 కూడా ఎందుకని చదవట్లేదంటే పాఠశాలకి సరిగ్గా రెగ్యులర్గా రాకపోవటం వల్ల. అంతే తప్ప చెప్పడంలో కానీ మిగతా దాంట్లో ఏం లేదు, అంతా ఓకే. వచ్చిన పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు, కానీ రాని పిల్లలు మాత్రమే వెనకాల పడిపోయారు. కాబట్టి దీని మీద ఎందుకని అంటే పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల. ఆ చదివే పిల్లల్లో పేరెంట్స్ ప్రతిరోజు ఎప్పుడైనా ఒక్కసారి రోజు వస్తారు ఆ పిల్లలు, కానీ ఎవరైతే పిల్లలు వెనకాల పడిపోయారో వాళ్ళ పేరెంట్స్ అసలు రియాక్షన్ ఉండదు. అంటే రోజు వచ్చే పిల్లలు ఎప్పుడైనా ఒక రోజు మానేశారనుకోండి, తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఫోర్స్ చేసి చెప్తారు, మాస్టారు మా అబ్బాయిని ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం లేదా వేరే ఊరికి తీసుకెళ్తున్నాం అని చెప్తారు. కానీ ఆ రోజు రెగ్యులర్ మానేసే పిల్లలు ఉంటారే వాళ్ళ తల్లిదండ్రులు అస్సలు పట్టించుకోరు. కాబట్టి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దాంట్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది. దాంట్లో కూడా ముఖ్యమైన వ్యవస్థ ఏదంటే మన విద్యా వ్యవస్థ. అన్నిట్లో కూడా ఎందుకంటే చూడండి, సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సపోజ్ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీరింగ్లు ఉన్నారు, అలాగే రకరకాల పనిచేసే వాళ్ళందరూ గొప్ప గొప్ప బ్రిడ్జి కట్టే ఇంజనీర్లు కానీ అందరూ ఉన్నారు. కానీ ఆ అందరినీ తయారు చేసేది ఎవరు? టీచర్లే. ఎక్కడ తయారవుతారు వాళ్ళు? స్కూల్లో. కాబట్టి అంత మంచి వ్యవస్థ ఈ స్కూలు. ఈ స్కూల్లో అంత మంచి గొప్ప గొప్ప వ్యక్తులు తయారవుతారు. మరి ఆ వ్యవస్థ బాగుపడాలంటే దాంట్లో ఎవరెవరి పాత్ర ఉండాలంటే ముఖ్యంగా 3 వ్యక్తులు. ఒకళ్ళు టీచర్లు, రెండోది విద్యార్థులు, మూడోది చాలా చాలా ముఖ్యమైనది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు. ఎందుకంటే మా పాత్ర మేము ఇక్కడ నిర్వహిస్తాం. పిల్లలు ఏంటంటే వాళ్ళు తమ సొంతంగా ఒక వయసు వచ్చే వరకు వాళ్ళకి ఏంటంటే ఆలోచన శక్తి ఉండదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఎవరు వహించాలంటే టీచర్లు ప్లస్ పేరెంట్స్. ముఖ్యంగా మైనస్ ఎక్కడ జరుగుతుందంటే పేరెంట్స్ బాగా. ఎందుకంటే నెగ్లిజెన్స్. ఒకటే చెప్తున్నానండి, ఆడిముత్యాలు కానీ వజ్రాలు కానీ మట్టిలోనే దొరుకుతాయి, మట్టిలోనే దొరుకుతాయి. అంటే నేను చెప్పే దీని అర్థం ఏంటంటే గొప్ప గొప్ప బాగా చదువుకునే వ్యక్తులు కానీ గొప్ప వ్యక్తులు కానీ మన పేద పిల్లల్లోనే తయారవుతారు, అంతేగాని మనం అనుకున్నట్టు ప్రైవేట్ స్కూళ్ళలో కాదు. కాబట్టి నేను మీ పిల్లలకు సరిగా రాకపోతే ఏమైనా వాళ్ళకి డౌట్లు రాకపోయినా, అలాగే వాళ్ళలో ఏదైనా తప్పు ఉన్నా సరే మాతో వచ్చి కలవండి. అలాగే ఈ స్కూల్ అభివృద్ధికి, అలాగే మీ పిల్లల అభివృద్ధికి, అలాగే మన గ్రామ అభివృద్ధికి మనం అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎంతో గొప్పగా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల ప్రగతి, పాఠశాల అభివృద్ధి, పాఠశాలలో జరుగుతున్న విద్యా విధానాల సమాహారంను తల్లిదండ్రుల ముందు ఉంచుటకు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అనే నినాదంతో ఇంకా పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు సూచనలు మరియు సహాయ సహకారాల కోసం ఉద్దేశించిన ఈ మెగా పాఠశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశమునకు ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా నా నమస్కారాలు.
మరి ఈ గ్రామంలో ఎక్కువ మంది పిల్లలు, నేను సెకండ్ క్లాస్ చెప్తానండి, మరి 2వ తరగతిలో 10 మంది ఉన్నారు. ఆ 10లో ఒక 8 మంది, ఒక 80% చక్కగా 2వ తరగతికి సంబంధించి గుణింతాలు రాయడం కానీ, చదవటం కానీ, పదాలు రాయటం కానీ అన్నీ చేయగలుగుతున్నారు. ఒక 2 మాత్రం వెనకబడి ఉన్నారు. వారికి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ఉన్నాం. మరి వారు కూడా వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా పిల్లల ఇట్ల పట్ల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మా ఉపాధ్యాయుల తరఫున కొన్ని సూచనలు చేయదలుచుకున్నామండి. ఒకటి, బడి మాన్పించొద్దు. ఎక్కువగా పిల్లలు బడి మానుతున్నారు. మరి మాన్పించొద్దు, ఊర్లకి తీసుకెళ్తున్నారు. అలా చేయొద్దు. అలా చేస్తే వాళ్ళకి చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది. తర్వాత హోంవర్క్ చేయించాలి ఇంటి దగ్గర మీరు. మరి కొంతమంది పేరెంట్స్ని గమనిస్తే వాళ్ళే చేస్తున్నారు పిల్లల హోంవర్క్లు కూడా. కాబట్టి అలా చేయొద్దు. తర్వాత పిల్లల్ని గమనించండి. ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఎవరితో తిరుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ గమనించాలి. పిల్లలు మీ భవిష్యత్తు, మీ పనిలో పడి వాళ్ళని అశ్రద్ధ చేస్తే వాళ్ళ యొక్క చెడు ప్రవర్తన వల్ల వాళ్ళ భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు, అది సమాజానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మీరు మీ వంతు పాత్రను ఒక తల్లిదండ్రులుగా చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తల్లిదండ్రుల సమావేశానికి ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఇక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం 2002, 2003 సంవత్సరాల్లో ఇదే స్కూల్లో టీచర్గా పనిచేశాను. 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేశాను. నా పేరు రఘు అండి. ఇప్పుడున్న పిల్లల్లో పేరెంట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్గా ఉన్నారు. అప్పుడు ఆ స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ నేను టీచర్గా వచ్చాను ఇక్కడ. నేను 2 years చేశాను, కానీ ఈ స్కూల్తో నాకు చాలా చక్కటి అనుబంధం ఉంది. అప్పట్లో కిరణ్ మాస్టారు, బాలకృష్ణ మాస్టారు, రాజశేఖర్ మాస్టారు, వీళ్ళు ఎవరుంటే గుర్తు తెచ్చుకోవచ్చు. దుర్గారావు మాస్టారు, వెంకటేష్ మాస్టారు, నాగరాజ్ మాస్టారు, వాళ్ళందరితో కలిసి పనిచేసాం. అప్పుడు నాటు పెంకుటిల్ లాగా ఉండేదండి, ఇంత బిల్డింగ్స్ లేవు అప్పుడు. అప్పుడు ఎలా అయితే ఉందో ఈ ఊరు, ఈ స్కూలు ఇప్పుడు కూడా అలానే ఉందండి. అప్పుడు కూడా పిల్లలు చాలా క్రమశిక్షణతో చాలా బాగా చదువుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. కాకపోతే ఇప్పటికీ అప్పటికి తేడా ఏముందంటే, అప్పుడేమో టీవీలు ఉండేవి, ఇప్పుడేమో సెల్ ఫోన్లు వచ్చినాయి. టీవీలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే టీవీలు కాసేపు కూసేపు పెట్టి చూసేవాళ్ళు. కానీ సెల్ ఫోన్ అనేసరికి పేరెంట్స్లో ఇద్దరికీ ఉంటున్నాయండి. తల్లికి ఒక ఫోన్ ఉంటుంది, తండ్రికి ఒక ఫోన్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆ 2 ఫోన్లు లాక్కొని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళేమో టీవీలు చూస్తున్నారండి ఎక్కువగా. అవి కొంచెం పిల్లలకి ఫోన్లు ఇవ్వడం అనేది తగ్గిద్దండి. నెక్స్ట్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది, మీ క్లాస్కి ఎవరు వచ్చారు, ఏ హోంవర్క్ ఇచ్చారు, నీతో ఎవరైనా గొడవ పడ్డారా, నిన్న ఎవరైనా శభాషణ మెచ్చుకున్నారా, ఇవి కాసేపు వాళ్ళతో మాట్లాడండి. మీరు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే కాసేపు సమయాన్ని వారికి కేటాయించండి. పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, దగ్గరగా తీసుకోండి. ఇంకొక ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సరే పేరెంట్స్లో వేరే అలవాట్లు ఉన్నవాళ్ళు పిల్లలతో వాటిని తెప్పించకండి దయచేసి. పిల్లలతో సిగరెట్లు కానీ, పాన్స్ కానీ అలాంటివి ఏమి కూడా పిల్లలతో తెప్పించకండి మీరు దయచేసి. అవి చిన్నగా ఏమవుతాయంటే తర్వాత వాడు ఒకటి తెమ్మంటే 2 తెచ్చి ఆ 2ది వాడి నోట్లో వేసుకుంటాడు. కాబట్టి వాటికి దూరంగా ఉంచండి ఖచ్చితంగా కూడా. నెక్స్ట్, మీరు మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో తిరుగుతున్నాడు, సెలవు రోజు అటు వెళ్తా ఇటు వెళ్తా అన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు, ఏ మిత్రులతో కలుస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది గమనించండి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళు అడిగినప్పుడు ఫోన్ ఇవ్వండి. ఆ ఫోన్లో మీరు థర్డ్ ఐ అంటే ఒక సీసీ కెమెరా అంటారు చూసారా, మీరు సూపర్వైజ్ చేయండి. పైన వాడు అందులో ఏం చూస్తున్నాడు, స్కూల్కి సంబంధించినవి లేదా పాఠాలకు సంబంధించినవి చూస్తున్నారా, లేకపోతే వేరే ఏమైనా విషయాలు గమనిస్తున్నారా. పిల్లల్లో ప్రవర్తనని గమనించండి. మీరు రోజు వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళల్లో ప్రవర్తన సరిగా ఉంటుంది. మీరు ప్రేమగా మాట్లాడండి. ఆ రోజు ఏం జరిగిందో, ప్రతిరోజు ఏం జరిగింది, ఏ హోంవర్క్ ఇచ్చారు, ఎవరేం చెప్పారు, ఇవన్నీ కూడా అడగండి. అడిగితే కనుక వాళ్ళు చక్కగా చెప్తారు. ఈరోజు నాతో రఘు మాస్టర్ మాట్లాడారు, లేదా నన్ను ఇలా శభాష్ అన్నారు, నేను వాళ్ళ హోంవర్క్ చేయలేకపోయాను. హోంవర్క్ చేయలేదనుకోండి, అవసరమైతే మీరు ఫోన్ చేసి ఆ టీచర్కి ఫోన్ చేయండి. క్లాస్ టీచర్కి ఫోన్ చేసి మావాడు ఇలా మానేశాడండి, హోంవర్క్ చేయలేకపోయాడు, కాబట్టి 2 రోజులు టైం ఇవ్వండి అని అడగండి. మీ పెద్ద పిల్లలు అయితే కనుక వాళ్ళే ధైర్యంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే అబద్ధం లేకుండా నిజంగా ఉండి ఖచ్చితంగా టీచర్స్తో మాట్లాడతారో పిల్లలైనా విద్యార్థులైనా, అప్పుడు వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. నేను కూడా చాలా పేద కుటుంబంలోనే పుట్టాను. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. కానీ నేను చదువుకొని నేను ఒక్కడిని కొంచెం ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మా కుటుంబ పరిస్థితులన్నీ మారిపోయినాయి. చదువు వల్ల మాత్రమే కుటుంబ పరిస్థితులు మారిపోతాయండి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు పొలాలు, ఆస్తులు ఉండొచ్చు, కానీ చదువు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని చదివించడానికి రోజు కూడా స్కూల్కి పంపడానికి ట్రై చేయండి. పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్తో టచ్లో ఉండండి. ఒక్క మీటింగ్ రోజనే కాదు, మిగిలిన రోజుల్లో కూడా మా పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని అప్పుడప్పుడు స్కూల్కి రండి. మిడ్ డే మీల్ చూడండి. ఏవైనా లోటుపాట్లు ఉంటే కనుక అక్కడున్న హెచ్ఎం గారితో చెప్పండి. ఇక నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నేను సెప్టెంబర్ 9వ తారీఖు జాయిన్ అయ్యాను. ఈ స్కూల్కి వచ్చేటప్పుడు హై స్కూల్, అంతకుముందు హై స్కూల్ చింతలపాడు హై స్కూల్లో పనిచేశానండి. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉంటుందా ఈ స్కూల్, అలా ఉండదేమో, అంతా సెల్ ఫోన్లు వచ్చినాయి కదా. హై స్కూల్లో కొంచెం ప్రభావం ఎక్కువ, 9th 10th పెద్ద పిల్లలు కదా, కొంచెం సెల్ ఫోన్ ఎక్కువ వాడతారు హై స్కూళ్ళలో. యూపీ స్కూల్ అంటే 6th 7th 8th కూడా వచ్చే ఉంటాయేమో అని అనుకున్నాను. కానీ ఇక్కడ హెచ్ఎం గారు సీతారామయ్య గారు ఆ రాముడి పాలన లాగా ఈ మన సీతారామయ్య గారు మాత్రం చాలా వెరీ గుడ్, చాలా బాగా చక్కగా కోఆర్డినేట్ చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు. పిల్లలతో అప్పుడప్పుడు కోపడతారు. పిల్లల్ని కోపడ్డారనో లేకపోతే మీతో ఏదన్నా గట్టిగా మాట్లాడారనో మీరేమి అన్యదా భావించకండి. అవన్నీ కూడా మీ పిల్లల కోసమే ఆయన చర్యలు తీసుకుంటారు. ఏ విషయమైనా సరే ఆయన మీ పిల్లల కోసమే శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళు రాలేదని ఒక దెబ్బేసినా లేదా మీకు ఫోన్ చేసినా సరే ఎవరి కోసం చేస్తారంటే మీ పిల్లల కోసమే. కాబట్టి ఇక్కడున్న టీచర్లు కానీ, హెచ్ఎం గారు కానీ, ఎస్ఎంసి వారు కానీ స్కూల్కి చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మిడ్ డే మీల్స్ నేను వచ్చిన తర్వాత ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా చూశాను. నేను చింతలపాడు స్కూల్లో ఉన్న మిడ్ డే మీల్స్ కన్నా కూడా ఇక్కడ నాకు చాలా బాగానే జరుగుతున్నట్టుగా ఉందని నా యొక్క పర్సనల్ అభిప్రాయం. అది ఆయమ్మ కానీ చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే నేను 3వ తరగతి క్లాస్ టీచర్ అండి. 4వ తరగతి 5వ తరగతి 7వ తరగతి వాళ్ళకు వెళ్తాను. 3వ తరగతిలో 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది కూడా చాలా మంచి పిల్లలు, చక్కటి పిల్లలు, చాలా చక్కగా చదివే పిల్లలే. కాకపోతే అక్కడ వాళ్ళు మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మరి మా అబ్బాయి బాగా చదవట్లేదు, మ్యాథ్స్ ఏంటి బాగా చదువుతారు అని చెప్తున్నారని అనుకుంటున్నారేమో. లోపం ఏదంటే మీదే. ఇంటికి వచ్చిన తర్వాత వాడిని కొంచెం సేపు కూర్చోబెట్టండి, 1 గంట గంటన్నర కూర్చోబెట్టండి కనీసం. ఈరోజు ఏం వర్క్ ఇచ్చారు, ఏం చెప్పారు అని అడగండి. ఏం ఇవ్వలేదు అలా 1 రోజు జరిగింది అనుకోండి, 3వ రోజు వచ్చేసి నన్ను అడగండి, ఏంటండి వాడికి వర్క్ ఇవ్వట్లేదు ఏంటి అని అడగండి. ఏ టీచర్ అయినా సరే అడగండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు వర్క్ ఇస్తారు. వర్క్ ఇవ్వట్లేదని చెప్పాడంటే 6, 7, 8 తరగతి పిల్లలు ఎవరైనా చెప్పారంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారని అర్థం. వాడికి చెప్పకుండా మీరు స్కూల్కి వచ్చేసి మీరు ఇక్కడున్న టీచర్స్ని అడగండి. వాళ్ళతో ప్రేమగా ఉండండి, వాళ్ళ ప్రవర్తన గమనించండి, వాళ్ళు ఎటు తిరుగుతున్నారు, ఫ్రెండ్స్ ఎవరున్నారు ఏంటనేది. మీరు హై స్కూల్కి పంపించినా సరే వాళ్ళ మీద మాత్రం శ్రద్ధ వహించండి. వాళ్ళు బాగా చదువుకుంటే కనుక మీ జీవితాలు, మీ కుటుంబ పరిస్థితులు అన్నీ మారిపోతాయండి. చదువు కన్నా ఏది కూడా గొప్పది కాదు, ఏదైనా సరే. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉపాధ్యాయులకి ఇంకా తల్లిదండ్రులకి ఈ మెగా పేరెంట్స్ ఈవెంట్కి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా అభినందనలు, ఇంకా చిన్నారులకు నా ఆశీస్సులు. ఈరోజు ముఖ్య ఉద్దేశం పిల్లలు వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉంది మీతోటి పంచుకోవాలని చెప్పి, పాఠశాలలో మీరు కూడా ఒక భాగము అని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఈరోజు పండగలాగా అనిపిస్తుంది. ఇది మా ఇంట్లో ఎవరికి వాళ్ళకి మా ఇంట్లో కార్యక్రమంలాగా ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుగా ఈ మామిడి తోరణాలు ఇవన్నీ, ఈ ముగ్గులు, అసలు అందరూ కూడా కళకళలాడుతూ మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు ఈరోజు ఎలా వచ్చారో అదేవిధంగా పిల్లల అభివృద్ధిని కూడా తెలుసుకోవాలని, ఏ విధంగా చదువుతున్నారని మీరు తరచూ ఇలా పాఠశాలకు వస్తూ మీకు ఏదన్నా డౌట్లున్నా పిల్లల విషయంలో కానీ వాళ్ళ చదువు పట్ల కానీ మీరు స్వేచ్ఛగా టీచర్లతోటి పంచుకోవాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.